ఇప్పుడే అందిన వార్త ఎయిర్పోర్ట్ లో ఘోర ప్రమాదం 39 మంది పరిస్థితి విషమం అంటూ లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి. ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. ఇప్పుడు పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే లైక్ చేయనట్లయితే మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. మరింత మందికి సమాచారం అనేది మనం రీచ్ చేసిన వారు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా ఎవరిలాగా వచ్చినట్లయితే విమానాశ్రయంలో గ్యాస్ లీక్ అయి సుమారు 39 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురైనట్లు ఘటన మలేషియాలో చోటు చేసుకుంది. కొలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘటన ఇలా వివరాలు అయితే ఉన్నాయి. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కొలంపూర్లో ఎయిర్పోర్ట్లో సదరన్ సపోర్ట్ జోన్ సేఫంగ్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ వద్ద గురువారం ఉదయం 11:23 స్థానిక కాలమానం ప్రకారం గ్యాస్ లీక్ అయింది. ఘటన గురించి సమాచారం అందుకున్న సెలోంగూర్ అగ్నిమాపక విభాగం అక్కడికి చేరుకుని లీకేజ్ని అయితే నివారించారు. ఈ ఘటన దాదాపు 30 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక అస్వస్థతకు గురైన వారిలో 14 మంది చికిత్స కోసం ఎయిర్ డిజాస్టర్ యూనిట్కి పంపారు. అందులో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు కూడా తెలిపారు. ఇక ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు. అయితే విడుదలైన గ్యాస్ మీథేల్ ఎయిర్క్రాఫ్ట్గా గుర్తించామని పేర్కొన్నారు. విమానాలు రాకపోకల సమయంలో ఎటువంటి మార్పులు ఉండవని కూడా అధికారులు అయితే స్పష్టమైతే చేశారు. ఒక్కసారిగా విమానాశ్రయంలో ఉన్న ప్రయాణికులు అందరూ కూడా